John 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఒక వ్యక్తితో కూడా ఆ వ్యక్తి విషయమై రాబో కాలం గురించి మాట్లాడతాడు. He can prophesy about the future of the world, a nation, a state, city and a family and a person. ఒక దేశము గురించి మాట్లాడవచ్చు, ప్రపంచం గురించి మాట్లాడవచ్చు, రాష్ట్రం గురించి, లేక ఒక ఊరు గురించి, కుటుంబం గురించి మాట్లాడవచ్చు, లేక ఒక వ్యక్తి యొక్క కుటుంబం యొక్క భవిష్యత్తు గురించి కూడా దేవుడు ముందు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంట? సత్య స్వరూపయకు ఆత్మ వచ్చినప్పుడు. ఇదే బెనిఫిట్ అన్నమాట. మనకి యేసు దేవుడు అని తెలుసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు వరాలు 9 ఇంకా చాలా ఉన్నాయా? ఎన్ని? నానా విధములు, అన్లిమిటెడ్. ఇది ఒక వరం మాత్రమే. మేబీ మనము లక్షలు అనుకోవచ్చు, కోట్లలో కూడా ఉండొచ్చు వరాలు. ఇది ఒక వరం మాత్రం, ఎందుకంటే బైబిల్లో అనేక చోట్ల ఉంది కాబట్టి. మరి దానియేలుకు ఉంది, యోసేపుకు ఉంది, చాలామంది భక్తులుకి ఉంది దర్శనం ఈ వరము. సో దే హ్యావ్ యూజ్డ్ ఇట్ మైటిల్. ఓకే, మీకు ఇంతకుముందు చెప్పాను, యేసు ప్రభు వారికి కూడా మరి బెత్లెహేంలో పుట్టినప్పుడు దూత వచ్చి యోసేపుతో ఏం చెప్తుంది? ఇక్కడి నుంచి బాబుని తీసుకెళ్ళిపో. ఎలా మాట్లాడతాడు దేవుడు యోసేపు తోటి? ఎ డ్రీమ్. చూసారా? ఈవెన్ అబౌట్ జీసస్ హీస్ టాకింగ్ అబౌట్, హీ రివీల్డ్ ఇట్ త్రూ ఎ డ్రీమ్. అయితే దేవుడు పూర్తిగా ఎస్కేప్ చేయడానికి కూడా మరి ఉంటుంది ఒక మార్గం అన్నమాట. రైట్? సత్యస్వరూపక ఆత్మ వచ్చినప్పుడు ఈయన రాబో సంగతులు బోధిస్తాడంటే ఎలాగా? ఒక మార్గం. ఏ మార్గం చూసుకుంటున్నాం ఈరోజు మనము? కళ. నాట్ ఆల్వేస్ ఏ ప్రొఫెసీ. అలాగా మీకు తెలుసు, వార్నింగ్ ఉంటుంది. వార్నింగ్ ఉంటే దాన్ని ఎలాగ మార్చుకోవచ్చో మీకు తెలుసు. ప్రొఫెసీని ఎలా మార్చుకున్నాం? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. హిజ్కియా, అవునా కదా? యెషయా ప్రవక్తలు ఏం చెప్తాడు? నీళ్ళు చక్కబెట్టుకో, దేవుడు నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. అప్పుడు హిజ్కియా వెంటనే మార్మన్స్ పొంది కన్నీరు కార్చి పశ్చాత్తాపడితే గుమ్మము దాటక మునిపే మరి దేవుడు వచ్చి వెళ్ళు చెప్పు హిజ్కియాకి, అతను చనిపోడు, ఎంతకాలం బతుకుతాడు? 15 ఏళ్ళ పొడిగిస్తున్నా. ఇప్పటికి ఆ 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ పొడిగించేవాడేమో. యు సీ హౌ ఎ ప్రొఫెసీ కెన్ బి షిఫ్టెడ్. వై నాట్ ఎ డ్రీమ్? మరి కళ వచ్చింది, నెరవేరింది. కళ వచ్చింది, అలాగే జరుగుతుంది, కరెక్టే. బట్ వై నాట్? ఎ ప్రొఫెసీ కెన్ బి షిఫ్టెడ్ బై. మీకు పశ్చాత్తాపము దేనికి? నినువ పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు. ఏ ప్రవక్త వెళ్ళాడు అక్కడికి? యోనా. మరి ఆ పట్టణం మీదకి ఉగ్రత వచ్చిందా? రాలేదా? ఆ పట్టణం మీదకి దేవుడు అనుకున్న మరి ఆ చెడ్డ దూతని పంపించినటువంటి పని ఆ దూత చేసిందా? చేయలేదా? చేయలే. ఒక్కొక్కసారి మరి శిక్షించడానికి మంచి దూత కూడా రావచ్చు. వీ డోంట్ నో. మస్ట్ బి ఎ వారియర్. అపాదం కూడా పడుకోవచ్చు. గాడ్ కెన్ యూజ్ ఎనీథింగ్. మరి నినువ వాళ్ళు పశ్చాత్తాపడి ఉగ్రతను తీసివేసుకున్నారు. అలా చేస్తాడని యోనాకి తెలుసు, అందుకే పారిపోతున్నాడు. వీళ్ళకి శిక్ష రావాల్సిందే. హీ నోస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుడు హృదయం తెలుసు, ఆయన కనికరం గలవాడు. ఈజ్ ఎ మెర్సిఫుల్ గాడ్. హీ క్యాన్ షిఫ్ట్. మరి సొదొమ గొమొర్రా పట్టణము మారిందా? ఉగ్రతకు బలైపోయిందా లేదా? మనం చూస్తే కొంతకాలంలో యేసు ప్రభు వారి తర్వాత ఏకంగా యెరూషలేము, ఇజ్రాయేలే లేకుండా పోయింది. ఓకే, అయితే ఎండిన ఎముకలు మళ్ళా ఎలాగ తిరిగి వస్తాయో మహాసైన్యం, అలాగ మళ్ళా 1900 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేల్ మళ్ళా కనపడుతుంది మనకి. ఆఫ్టర్ ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ వేసుకుంటే 2000 సంవత్సరాల తర్వాత ఒక దేశం ఎగిరిపోయి మళ్ళీ వచ్చింది. ఎండిన ఎముకలు. అందుకనే చూపిస్తాడు ప్రవచనం, అప్పుడే చెప్తాడు దేవుడు, నరపుత్రుడా ఇవి బతుకుతాయా? పూర్తిగా ఎండిపోయా, ఎక్కడికక్కడ చెదిరిపోయా, ఇవన్నీ మళ్ళా అయ్యి. ఇది ఏదో అలాంటి అద్భుతము మరి దేవుడు మళ్ళా ఇజ్రాయిల్ అనే దేశంలో చేశాడు. రైట్? సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతి వ్యక్తితో మరి కళ అనే దాని ద్వారా మాట్లాడతాడు. రైట్? ఇప్పుడు దీన్ని అడగాల. నెంబర్ 1, ముందుగా అసలు నాకు ఇది కావాలా, ఈ వరము కావాలా అంటే నువ్వు దేవుడి విషయమై ప్రార్థించాలి. సపోజ్ కష్టాలు వస్తున్నాయి. సో ఇదొక పద్ధతి ఉంది. దెర్ ఈస్ సంథింగ్ సూపర్ న్యాచురల్. ఓకే, నీవు దేవుడిని అడగొచ్చు, అయ్యా ఆ కష్టం వచ్చే ముందు, ఆ బాధ వచ్చే ముందు, ఆ ఇబ్బంది వచ్చే ముందు నాకు నువ్వు ఒక వార్నింగ్ ఇవ్వగలవా? అంటే ఒక రకంగా నేను ఏ కష్టం అంటున్నాను ఇక్కడ?
మరి నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చే కష్టాల విషయమై దేవుడు కళ ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఓకే దాని విషయమై కూడా ఇవ్వచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ హీ వాంట్స్ టు గివ్, హీ క్యాన్ టాక్ టు యూ బై డ్రీమ్స్. ఓకే నీకు ఇలా వస్తుంది, దాని విషయమై దాన్ని నువ్వు జయిస్తావు అని కూడా చెప్పొచ్చు. గాడ్ కెన్ ఈవెన్ డూ దాట్. ఓకే హీ కెన్ ఈవెన్ ట్రైన్ యూ. ప్రతి విషయం కూడా చెప్పొచ్చు ఆయన నీకు ట్రైనింగ్ వచ్చేది. అయితే మరి ఒక్కొక్కసారి మనిషి శరీరంలో ఉన్నాడు గనక తాను తన మార్గాలన్నీ మంచిగా అనుకుంటాడంట. హీ విల్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ హెమ్. దట్ ఈస్ ద ప్రైడ్. ఒకసారి ఒక వచనం చూద్దాం. లెట్స్ రీడ్ దిస్. సామెతలు 14:12, ప్రొవర్బ్స్ 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు. నేను చేసేది కరెక్టే, నేను తిట్టింది కరెక్టే, నేను ఇవ్వకుండా ఉండడం కరెక్టే, నేను ఆపేయడం కరెక్టే, నేను ద్వేషించడం కరెక్టే, నేను ఇది చేశాను ఇది కరెక్టే అని అనిపిస్తుంది మనకి. ఓకే వాట్ ఐ డిడ్ ఈజ్ రైట్, నేను చేసింది. అయితే తుదకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంట, అంటే శిక్షావిధికి కారణం అవుతుంది. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఎ బిగ్ ప్రాబ్లం. కొన్ని చిన్న ప్రాబ్లమ్స్కి దారి తీయొచ్చు, కొన్ని డెసిషన్స్, కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్, కొన్ని నేహంగా మరణానికి. అంటే నరునికి మరణకరమైన మార్గము కూడా ఎలా కనపడుతుందంట, కరెక్ట్గా కనపడుతుంది. నేను చేసేది కరెక్టే, బట్ ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. అందుకే మనకి వి నీడ్ గాడ్. ఒకవేళ మనకి ఏదైతే కరెక్ట్గా ఉండి దేవుని దృష్టిలో అది కరెక్ట్గా లేదో, ప్రభువా నాకు అది బయలుపరచు. ఒకవేళ ఆ ఇబ్బంది రాబోతుందా, ఆ మరణము రాబోతుందా, ఆ ఉద్యోగం పోబోతుందా, ఆ ఇల్లు పోతుందా, ఆ కేసు ఓడిపోతున్నామా, యాక్సిడెంట్ జరుగుతుందా, అప్పుల పాలైపోతామా, ఆ వ్యాధి వస్తుందా, లార్డ్ వార్నస్. అన్నీ చేస్తాడా? యా, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అన్నీ కూడా చేయొచ్చు, కొన్ని చేయొచ్చు. అట్లీస్ట్ ఒకటన్నా నువ్వు తప్పించుకోవచ్చు కదా, ఒకసారి వచ్చినా సరే. యా, 100 టైమ్స్లో ఒకసారి తప్పించుకోవచ్చు, 100 టైమ్స్ కూడా తప్పించుకోవచ్చు. యూ క్యాన్. ఆల్రైట్. సో అందుకని మనము దేవుడికి ముందు ప్రార్థన చేయాలి. ప్రభువా ఒకవేళ నేను కరెక్ట్ అనుకొని వెళ్ళిపోతున్నాను అనుకో ఈ మార్గము, నువ్వు నాకు వార్నింగ్గా ఒక కలనివ్వు అని ముందు ప్రార్థన. నాకేం రావట్లేదంటే ఆశ కలిగిన వారికే ఇస్తాడంట దేవుడు. ఎవరికంట? నువ్వు ముందు ప్రేయర్ చేయాలి. లార్డ్ టాక్ టు మీ దిస్ వే, టాక్ టు మీ దిస్ వే. ఈ రీతిగా బైబిల్లో ఉంటుంది. ఆత్మవరములను అక్కడ ఉన్నాయి 9. ఇది నానా విధమైన వరాల్లో ఇది ఒక వరము. దీన్ని నువ్వు అడిగావు అనుకో, ఇదిలే 9 వరాలు. నువ్వు అడిగితే ఆశతో అపేక్షిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. అరే అప్పుడు అనాయిటింగ్ సర్వీస్ మిస్ అయ్యాను. నో, యూ క్యాన్ ఈవెన్ ఆస్క్ టుడే. హీ కెన్ వార్న్ యూ. మరణకరమైన మార్గమే కాదు, చిన్న మార్గాలు కూడా అడగొచ్చు నువ్వు, చిన్న పొరపాట్లు కూడా. ప్రభు అవి కూడా నేను చేసినప్పుడు ఆ చిన్న దెబ్బలు తగలకుండా నాకు నువ్వు బయలుపరచు నాయన. నేను అప్పుడు సరే ఒక కళ వచ్చింది, బాధాకరమైన కళ, నిన్ను నీ కుటుంబాన్ని బాధ పెట్టే కళ ఒకటి వచ్చింది. ఓకే పలానా సమస్య రాబోతుంది అని దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఏం చేస్తావు? కామ్గా ఉంటావా? ముందుగా ఈ ప్రార్థన చేయాలి. షుడ్ ఆస్క్ గాడ్. ఆశతో అడగాలి. కొంతమంది వింటారు ఈ వాక్యాన్ని కానీ ఆశ చూపించరు. అడగాల, నాకు ఇలా కావాలా, ఐ వాంట్ దిస్ గిఫ్ట్ ఇన్ దిస్ వే. ఇది వస్తుంది. అప్పుడు నీకు ఇది వచ్చిన తర్వాత అప్పుడేం చేయాలా? దెన్ యూ నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్. ఆ కళ తీసుకొని వెళ్ళిపోకూడదు. సరే ఓకే పొద్దున్న పని ఉంటే వెళ్ళిపో, సాయంకాలం వచ్చిన తర్వాత దాని విషయమై ధ్యానించు, రాత్రి ధ్యానించు, అడుగు దేవుని, ప్రభువా ఈ కళ ఎందుకు వచ్చింది? ఒకవేళ అది మరీ దారుణమైనటువంటి కళ వచ్చింది, ఆ రోజు సెలవు పెట్టుకో, లేకపోతే ఆఫీస్కి లేట్గా వెళ్తానని, దాని విషయమై ప్రార్థించు. ప్రభువా ఏంటి ఈ కళ, ఎందుకు వచ్చింది? నేను ఏదైనా చేయాలా, నేను ఎక్కడికైనా వెళ్ళాలా, ఏదైనా చేయకూడదని చేశానా, పశ్చాత్తాపడాలా, లేక నీ కృపను అడగాల, లేక నేను ఏం చేయాలా? యూ షుడ్ నౌ వెయిట్ అండ్ ఆస్క్ గాడ్. కళ ఇచ్చిన దేవుడు తప్పించే మార్గము కూడా నీకు చెప్తాడు నువ్వు అడిగితే. ఇఫ్ గాడ్ గివ్స్ యూ ఎ డ్రీమ్, రిమెంబర్, ఇఫ్ గాడ్ గివ్స్ యూ ఎ డ్రీమ్ ఇండివిజువల్లీ, ఆ టైంలో ఎవరు లేరా నీకు, పాస్టర్ యాక్సెస్లో లేడా, ఎవరు యాక్సెస్ లేరా, దేవుడు ఆ మార్గాన్ని నీకు ఇస్తాడు. 1 యోహాను 2:27, 1 John 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక. ఇక్కడ అభిషేకం అని దేన్ని అంటున్నాడు దైవజనుడు? పరిశుద్ధాత్మను. అంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏమున్నట్టంట? అభిషేకం. అంటే ఏంటి? దేనికి కావలసిన అభిషేకము అది ఇవ్వగలదు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు.
ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. ఆ. అది అన్నింటిని గూర్చి మీకు బోధించిన ప్రకారము అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచిచున్నారు. ఈ అభిషేకము అన్నిటి గురించి బోధించే సామర్థ్యం గలదంట అభిషేకము. అది ప్రతి విశ్వాసులో ఉందంట. మరి ఆ సమయంలో నువ్వు కొంచెం సమయం గడపాల. ఆ టైంలో దేవుడు నీకు కలిచ్చాడంటే నీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నట్లు లెక్క. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ఆయన. ఇంకా ఏ గర్భం అయితే ఫలించలేదో ఆ గర్భాన్ని ఆశీర్వదించండి, ఫలించే గర్భముగా మార్చండి. ఎవరికైతే వివాహము జరగలేదు వివాహములు జరిగించండి. నిరుద్యోగ సమస్య, yes Lord bless them. మరి ప్రత్యేకముగా లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, కడుపులో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, ఆయా తల నుంచి అరికాలు వరకు చర్మ వ్యాధులు, వాట్ ఎవర్ డిసీజెస్, వాట్ ఎవర్ సిక్నెసెస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లార్డ్, హీల్ దెమ్ ఓ లార్డ్. వారిని ముట్టి స్వస్థపరచమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.